వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి హత్య జరిగింది. న్యూ లాల్ బహదూర్ నగర్ లో నివాసం ఉండే సట్ల అంజలిని కూతురు తేజశ్రీ తన ప్రియుడితో కలిసి గొంతు నలివి తలపై కొట్టి హత్య చేసింది. ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసి మందలించింది అని కోపంతో తన ప్రియుడు పగిళ్ల శివ, అతని తమ్ముడు పగిళ్ల యశ్వంత్ తో కలిసి కన్న కూతురు హత్య చేసింది. తేజశ్రీ 10వ తరగతి చదువుతుంది. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తితో ప్రేమ వ్యవహారం. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు జీడిమెట్ల పరిధిలో ఉన్న ఇది లాల్ బహదూర్ నగర్ ఈ ఏరియాలో ఒక ఇంట్లో ఒక స్త్రీ హత్యకు గురైందనే సమాచారం వచ్చింది. దాంతో ఇమీడియట్ గా SHO జీడిమెట్ల అండ్ స్టాఫ్ వచ్చి పరిశీలించగా 39 సంవత్సరాల వయసున్న అంజలి అనే మహిళ చనిపోయి కనిపించింది. తర్వాత ఆ మృతికి సంబంధించిన కారణాలు మా సిబ్బంది ఇన్వెస్టిగేట్ చేయగా ఆరా తీయగా తెలిసింది ఏంటంటే ఈవిడికి 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు వయసు 16 సంవత్సరాలు. ఆ అమ్మాయి పేరు తేజశ్రీ. ఆ అమ్మాయి ఈ నెల 19వ తారీఖు ఒక లవ్ అఫైర్ తోటి ఒక వ్యక్తితో వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే ఆ తల్లి వచ్చి కంప్లైంట్ చేసింది. వెంటనే ఆ అమ్మాయిని మళ్ళీ 20వ తారీఖే మా జీడిమెట్ల పోలీసు వారు అమ్మాయిని ఆ వ్యక్తిని కనిపెట్టి ఇమీడియట్ గా ఆ అమ్మాయిని ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికి ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి. ఆ అమ్మాయి తేజశ్రీ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో శివ, ఇతను కట్టంగూరులో ఉంటాడు, నల్లగొండ జిల్లా. ఆ శివాన్ని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది. దాంతో శివ వచ్చి యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఈవిడ్ని చున్నీతోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది. ఇది రాత్రి 7:30కి జరిగింది. వెంటనే మాకు 11:30కి సమాచారం రాగానే ఇమీడియట్ గా FIR కూడా చేసినాము. సో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్, వి విల్ క్యాచ్ ది అక్యూజ్డ్. శివ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. శివ వాళ్ళ తమ్ముడు యశ్వంత్ ఉన్నాడు. అతనికి 17 years. శివ ఇతను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. యశ్వంత్ కూడా చదువుకున్నాడు. వీళ్ళిద్దరికి ఇన్స్టాలో పరిచయం అని చెప్తా ఉన్నారు. అది మాకు తెలియదు. యా, మాకు తెలిసిన సమాచారం మేరకు ఆ అమ్మాయి పురికొల్పడం వల్లనే రెచ్చగొట్టడం వల్లనే అతను వచ్చినట్టుగా అనిపిస్తా ఉంది. శివ కట్టంగూరులో ఉంటాడు. శివ వాళ్ళ తల్లిదండ్రులు నల్లగొండలో ఉంటారు. థ్యాంక్ యూ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.